నమస్తే, నేను వంశీధర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ యువ నాయకుడిని మాట్లాడుతూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉంది అని అంటే, ప్రతిసారి తన పరిపాలనా వైఫల్యాలన్నింటినీ కూడా ప్రజల దృష్టి మార్చే విధంగా ఏదో ఒక కొత్త రకమైనటువంటి డైవర్షన్ టాపిక్స్ ముందుకు వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మనం మొన్న చూసుకున్నాము. అసలు ఏదో సంబంధం లేని ఒక జర్నలిస్టు ఆయన ఏదో వాగిండు, దానికి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన దానికి వివరణ కోరడం జరిగింది. దాన్ని పూర్తిగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఆ డైవర్షన్లో పాలిటిక్స్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ దాన్ని భుజానికి ఎత్తుకుంది. ఈ భుజానికి ఎత్తుకున్న తర్వాత జరిగింది ఏంది? తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చారు. నేను ఆ 420 హామీలని నేను అనను, కానీ ఆయన 6 గ్యారంటీలు లేకపోతే అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. ఆ హామీల వైఫల్యాలన్నింటినీ కూడా కప్పిపుచ్చుకునే విధంగానే ముందుకెళ్తా ఉన్నాడు. ఆయన ఏం చెప్పిండు? ఈ సంవత్సరం బడ్జెట్లో, ఈ ఆర్థిక బడ్జెట్లో దాదాపు 2 లక్షల మంది కొత్త పెన్షనర్లకి మేము యాడ్ చేస్తామని చెప్పేసి ఆయన బడ్జెట్ కేటాయింపులు చేసినామని కూడా ప్రకటించడం జరిగింది. కానీ దాన్ని అమలు ఎప్పటి నుంచి చేస్తాము అని అంటే, జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నుంచి మేము దీన్ని అమలు చేస్తామని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారము, ఊకదంపుడు ఉపన్యాసాలు అనేక సభల్లో ఆయన చెప్పిండు. కానీ అసలు తీరా ఈ విషయానికి వచ్చేసరికి ఆయన పూర్తిగా దాన్ని మరుగునపరిచే విధంగా ఈ తెలంగాణ ప్రాంతీయవాదాన్ని ముందుకెత్తుకొని ఈ అర్హులైనటువంటి పేద ప్రజలకు, లేకపోతే వృద్ధులకు, లేకపోతే వికలాంగులకు ఆ పెన్షన్లు ఎగ్గొట్టేసే ప్రయత్నం చేసిండు. ఇంకొకటి ఏంది అని అంటే, ఆయన డబుల్ బెడ్రూమ్లో ఇల్లులు ఇస్తామని చెప్పి, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే ప్రకటన వస్తుందని మేము ఎదురు చూసినాము. దాన్ని కూడా నీటిపాలు చేస్తూ, గంగపాలు చేస్తూ ఆ హామీని కూడా పూర్తిగా విస్మరించినటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరేం పరిపాలన చేస్తూ ఉన్నారో, అసలు మీ పరిపాలన ఏంది, మీరేంది, ఈ విధంగా పూర్తిగా ప్రజలని డైవర్షన్ పాలిటిక్స్కి మరల్చి మీరు మీ పబ్బం గడుపుకునేని ఈ చర్యల్ని మేము భారతీయ జనతా పార్టీగా ఖండిస్తూ ఉన్నాము. తక్షణమే మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మీరు ఏదైతే డేట్లు చెప్పినారో, జాబ్ క్యాలెండర్ అయితేనేమి, లేకపోతే పెన్షన్లు అయితేనేమి, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, వాటిని తక్షణమే మీరు అమల్లోకి తెచ్చి ఈ ప్రజలందరికీ న్యాయం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తాం.